సో అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చిట్టి ముత్యాల బియ్యం, ధనియాల పొడి, పసుపు, ఆనియన్స్, గరం మసాలా, ఉడికించిన చికెన్. మసాలాకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, టమోటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, ఆయిల్. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చెప్పండి ఎలా చేయాలి చిట్టి ముత్యాల బిర్యానీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇది హీట్ అవ్వాలి ప్రస్తుతానికి. అవునండి. ఈలోపు మనం అలా మీ గురించి మాట్లాడుకుందాం. మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు అసలు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఓ నైస్. ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? హైదరాబాద్. ఓకే, సో బట్ బేస్డ్ కడప. యా. ఓకే, సో మీకు మ్యారేజ్ అయింది. ఎంతమంది కిడ్స్? 1 baby girl. బేబీ గర్ల్. సో ఏజ్ ఎంత మీ బేబీ గర్ల్? 2 years 6 months. ఓ చిన్నది బుజ్జిది. పేరేంటండి? లితిక్ష. లితిక్ష అంటే మీనింగ్ ఏంటి? లక్ష్మీదేవి, గాడెసెస్ లక్ష్మి. లక్ష్మి. మొత్తానికి అంటే ప్రపంచంలో ఉన్న అంటే మన ఇండియాలో ఉన్న ఆడవాళ్ళ పేర్లు, అబ్బాయిల పేర్లు అన్ని కూడా అమ్మవారి శివుడి పేర్ల నుంచి తీసుకొచ్చినాయి కదా మోస్ట్లీ మాక్సిమం. సో ఏజ్ చూసుకున్నా కూడా బ్యాక్ టు మళ్ళీ అమ్మవారి పేరే ఉంటుంది. బట్ వెరీ నైస్ నేమ్ అండి, యూనిక్ నేమ్. నేను ఇప్పటివరకు వినలేదు. వెరీ క్యూట్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇద్దరు ఇక్కడ సెటిల్డ్ అన్నమాట. వెరీ నైస్. సో మా పాప రీసెంట్ గానే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సెలెక్ట్ అయింది. ఏ కేటగిరీ? సో రిసైటింగ్ 70 items in 4 minutes 2 seconds. ఓ మీరే బాగా ట్రైనింగ్ ఇచ్చింటారని నా ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే క్లారిటీ వచ్చేసింది, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాపకి అంతా అలా అవ్వడానికి కూడా మీరే కారణమని నా ఫీలింగ్. ఫ్యూచర్ లో ఎన్నో సాధిస్తుందిలేండి మీ పాప మీ వల్ల. ష్యూర్ గా. ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పటికి. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నాం. సో మీకు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అమ్మాయి కావాలని అనుకున్నారా? అలా ఏం లేదండి, ఎవరైనా ఓకే, నో ప్రాబ్లం. బాయ్ ఆర్ గర్ల్ బెస్ట్. సో ఇది అయిపోయిందండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఓకే, సో మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. అదే మిమ్మల్ని జస్ట్ అలా మాట్లాడే కనుక్కున్నాను నేను. కాలేజ్ లవ్ స్టోరీయా? కాదండి. ఆఫీస్ లవ్ స్టోరీయా? లేదు లేదు, మా రిలేటివ్స్. రిలేటివ్స్ అయినా? ఇంకా ఇది లవ్ స్టోరీ ఎలా అవుతుంది రిలేటివ్స్ అయితే? అంటే చిన్నప్పటి నుంచి కదా. చిన్నప్పటి నుంచి బావ మరదల్లా? ఎస్. మేనమామ కోడల్లా? బావ మరదళ్ళు. నైస్, వెరీ అదృష్టవంతురాలు మీరు. నాకెవరు బావలు లేరు, బావని పెళ్లి చేసుకుందాం. అయ్యో అయ్యో, ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా పైన అదే అయ్యో అనే ఉంది నాకు కూడా. వెరీ సాడ్ కదా. సో చిన్నప్పటి నుంచి మీకు మైండ్ లో మీ బావే ఉండేవాడు ఎప్పుడు? అంటే ఊహ వచ్చినప్పటి, ఊహ తెలిసినప్పటి నుంచి ఓకే మై బావ ఇస్ మై బాయ్ ఫ్రెండ్, తర్వాత మై బావ ఇస్ మై హస్బెండ్ అనుకున్నారా? ఎస్. వావ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్? చాలా బాగుందండి. అవునా? సో మీరేమంటారు? తన సపోర్ట్ తోనే ఇవాళ ఇక్కడికి వచ్చాను. అవునా? సో ఇట్లా తెలిసిన వాళ్ళని చేసుకుంటే బెటర్, లేకపోతే కంప్లీట్ గా తెలియకుండా పేరెంట్స్ చేసిన అరేంజ్ మ్యారేజ్ స్ట్రేంజర్స్ ని చేసుకుంటే బెటర్? ఈ టైంలో ఈ కాలంలో అయితే తెలిసిన వాళ్ళు చేసుకోవడమే చాలా బెటర్. సో అండర్స్టాండింగ్ ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయి టమాటో వేస్తున్నాం. సో అంతలోపు పక్కన స్టవ్ లో మనం వాటర్ ని హీట్ చేసుకుందాం. తప్పకుండా. సో ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇవి. సో ఆలోపు మనం ఇది మిక్సీ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా ఏమేమి ఉన్నాయండి అందులో? దీంట్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. సో కావాల్సిన మసాలా రెడీయా? సో ఇంతకీ మీ బావ మీకు ఫస్ట్ ప్రపోజ్ చేశారా లేకపోతే మీరే ప్రపోజ్ చేశారా మీ బావకి? మా బావే. ఆయనే అప్రోచ్ అయ్యారా?
గౌతమి నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్పారా? మీరేం చెప్పారు? బావా నువ్వంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పేసారా వెంటనే? లేదండి, టైం టైం చెప్పాను. సెకండ్ టైం చెప్పారా? ఫస్ట్ టైం కొంచెం అలా అంటే ఇంకా మేము సెటిల్ అవ్వలేదు కదా, సో స్టిల్ స్టడీయింగ్. అప్పుడు ఇంకా నేను బీటెక్. సో యాక్చువల్గా నా స్టడీయింగ్ ఏంటంటే ఎంటెక్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో జేఎన్టీయూ అనంతపూర్ నుంచి. ఓకే. సో నేను ఇంకా అప్పుడు చదువుకుంటూ ఉన్నాను అనమాట. అందుకని నేను టైం తీసుకున్నారా? టైం తీసుకున్నాను. వావ్, నిజంగానా లేకపోతే ఎవరికి అలా చూద్దాం అసలు నేను ఎంతవరకు సీరియస్గా ఉన్నాడని తెప్పించుకున్నారు? లేదండి, నిజంగానే. నిజంగానేనా? టైం తీసుకున్నారు, తర్వాత టైం వచ్చేసిందా? వచ్చేసి సో ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు పెళ్ళి ఇప్పుడు? 3 years. నైస్ నైస్. సో న్యూలీ వెడ్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. ఓకే. సో కరివేపాకు ఫస్ట్ లో వేస్తే ఫ్లేవర్ పోతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. వేసేనా? సో ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న చికెన్ లో సాల్ట్ కొంచెం టర్మరిక్ వేసుకున్నామండి. సో అందుకోసం ఇప్పుడు రైస్ కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాము. నైస్. ఓకే. కాస్తంత ధనియాల పొడి, సో అంతలోపు మనము రైతా చేసుకోవడానికి వేరే ప్యాన్ తీసుకుంటాం. సో మీకు బాగా ఇష్టమా ఈ బిర్యానీ అంటే? చిట్టుముత్తల అవునండి, అంటే ఇంట్లో చేసుకునే రెసిపీసే చాలా మటుకు లైక్ చేస్తాను. అవునా? బయట ఎక్కువ ఇష్టం లేదా తింటాం? సండేస్ ఏంటి మరి బయటకు వెళ్ళరా? లేదు, చాలా మటుకు ఇంట్లోనే చేసుకొని ఇంట్లో తినేసే బయలుదేరుతాం బయట. సో ప్లాన్ చేసుకుంటాం ఏం చేసుకోవాలి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము. సో అన్ని ప్రిపేర్ చేసేసుకుంటాం. 11-12 లోపల తినేసుకొని 1-2 గంట బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ నైట్ వచ్చి ఇంట్లోనే డిన్నర్ చేస్తారా? వీలైతే చేస్తాము, లేకపోతే లైట్గా ఏదన్నా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తాగేస్తాం అంతే. మీతో ఏ ఫుడ్ తింటారా బయట? ఎలా అండి? ఎలా ఎలా అంటే చాలా తక్కువ తింటాం అన్నమాట. ఏమన్నా తినాలి అనిపిస్తేనే తింటాం. అవునా? నైస్, వెరీ స్వీట్. సో ఓకే, ఆయిల్ వేడెక్కింది కదా, సో కావాల్సిన పోపు దినుసులు వేస్తాం. సో కాస్తంత కరివేపాకు. సో ఇందాక మనము మసాలా వేసాం కదా చికెన్ బిర్యానీ, సో ఆ మసాలా కొంచెం వేస్తున్నాము. అయిపోయిందా? ఓకే. సో ఇక్కడ వేడెక్కిపోయినాయి వాటర్. నెక్స్ట్ సో ఇందులో మనము వాష్ చేసుకుని సోక్ చేసుకున్న బియ్యంని దీంట్లో వేయబోతున్నాం. సో ఇలా బియ్యం వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఏం చేయాలి? సో బియ్యం వేసిన తర్వాత మనము ప్లేట్ వేసేసుకోవాలండి. లిడ్ వేసేసుకున్న తర్వాత ఒక్క 70% కుక్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ బాయిల్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసేయాలి. సో వేసేసిన తర్వాత ఒక 15 minutes ఆగితే సో బిర్యానీ రెడీ. ఓకే, లవ్లీ. సో వెయిట్ చేద్దాం ఇప్పుడు మరి బియ్యం వేసేయండి. ఒక కప్ కర్డ్, సో తరిగించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, తగినంత సాల్ట్. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మసాలా, సో చాలా మంది పెరుగు చట్నీ రైతా అంటే జస్ట్ ఆనియన్స్, కర్డ్, సాల్ట్ వేసుకొని కలిపేసుకొని తినేస్తుంటారు. సో ఈ రెసిపీకి ఇలాంటి పెరుగు చట్నీ అయితేనే బాగుంటుందండి. సో రైస్ ఉడుకుతూ ఉందండి. అవునండి. ఒకసారి మనం లిడ్ తీసి చూద్దామా ఎంతవరకు బాయిల్ అయింది అని.
ఇది ఆల్మోస్ట్ ఒక 60% బాయిల్ అయిపోయింది. Okay. సో ఇప్పుడు మనం కాస్తంత గరం మసాలా, ఆహా. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్, ఓకే. సో ఒక 5 minutes ఇలానే పెడదాం. ఓకే. సో 5 minutes ఉంటే అయిపోద్ది అంటారా? అవునండి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మనం మూత తీసి చూద్దాం అండి బిర్యానీ అయిందా లేదా. ఓ పర్ఫెక్ట్ కుక్ అయినట్టు. అవునండి. సో స్టవ్ ఆఫ్ చేద్దామా, డిష్ అవుట్ చేసేద్దాం బిర్యానీ. సో చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ అండి. సో చూస్తున్నారు కదండి చిట్టిముత్యాల చికెన్ బిర్యానీ. సో చిట్టిముత్యాల బిర్యానీ ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం. అయితే ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చిట్టిముత్యాల చికెన్ బిర్యానీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చిట్టిముత్యాల బియ్యం, ఉడికించిన చికెన్, టొమాటో ముక్కలు, మసాలా దినుసులు, పసుపు, పెరుగు, ధనియా పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మిక్సీ పట్టించిన కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం, పుదీనా, కరివేపాకు, కాగబెట్టిన నీళ్లు, ఉప్పు, ధనియా పొడి, నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి బాగా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ.